శ్రీమాత్రే నమః అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై లిటిల్ యూనివర్స్ విశ్వం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి అండి. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వాతి నక్షత్రంలో స్వామివారు జన్మించారు. దశావతారాలలో 4వ అవతారమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అండి. నాకు ఎంతో ఇష్టమైన అవతారం అండి. ఇప్పుడు మనము మనలాగా ఉండే వాళ్ళతో కనెక్ట్ అవుతాం, మనలాగా లేని వాళ్ళతో కనెక్ట్ అవ్వలేం. కానీ స్వామివారితో నాకు తెలిసి అందరం కనెక్ట్ అయిపోతాం. నరసింహస్వామి వారు చూడడానికి కాదు, హిరణ్యకశ్యపుడు యొక్క తపస్సు వల్ల ఆయనను వధించడానికి ఆయన రూల్స్ అండ్ క్రైటీరియాస్ మ్యాచ్ అయ్యేలాగా స్వామివారు సగం మృగం సగం మానవ అవతారం ఎత్తారు. కానీ కూడా స్వామివారు ఎక్కడా కానీ నాకు అలా అనిపించారండి. మొత్తం మనిషిలానే అనిపిస్తారు. ఎంత అందంగా ఉంటారంటే ఉగ్రదేవుడు అంటారు. ఎక్కడండి ఉగ్రం? అసలు ప్రహ్లాదుడు నారాయణ మంత్రం చెప్పగానే ఎంత శాంతి స్వరూపం అయిపోయారు. ఇప్పుడు కూడా అమ్మవారు వాళ్ళలో కూర్చుండగా ఆయన ముఖంలో తెలియని చిరునవ్వు మీకు అనిపించడం లేదా అండి? నాకు నిజంగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారంటే స్వామివారు అబ్బాయిలు ఇష్టంగా గడ్డం పెంచుకుంటారు కదండి, అలా ఉన్నారు తప్ప నా కళ్ళకైతే ఎప్పుడు చాలా క్యూట్గా కనిపిస్తారు నరసింహస్వామి. నాకు చాలా ఇష్టం అండి. కదిరి అని మీరు పేరు విని ఉంటారు, కదిరి లక్ష్మీ నరసింహస్వామి అని. నిజానికి అది కదిరి అని కాదు, ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అక్కడ చాలా బాగుంటుందండి. ఆ టెంపుల్ అవ్వచ్చు, అక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం అప్పుడు స్వామివారికి మూల విరాట్కి అభిషేకం చేస్తారండి. మనకు ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందం కలుగుతుంది. మా అమ్మగారికి ఆరోగ్యం బాలేని సమయంలో నేను స్వామివారిని చాలా మొక్కున్నానండి. మా అమ్మగారికి బాగైపోయింది. ఆరోగ్యం అవ్వచ్చు, మన టెన్షన్స్, ఫియర్ ఇలాంటివన్నీ స్వామివారు తీసేస్తారండి. ఈరోజు నరసింహస్వామి జయంతి కాబట్టి అందరూ స్వామివారిని మనం భక్తితో కొలుద్దాం. ఇంకా కొంచెం ఉందండి, నేను ఇంకొక చిన్న షార్ట్ చేసి పెడతాను. శ్రీమాత్రే నమః అండి అందరికీ.